రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్న చంద్రబాబును కుటుంబ సభ్యులు నారా లోకేష్ బ్రాహ్మణితో పాటు భువనేశ్వరి కలవనున్నారు. అయితే జైలుకు దసరా సెలవును మంగళవారానికి మార్చడంతో ములాఖత్కు అవకాశం కల్పించారు జైలు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మోహన్ అందజేస్తారు. మోహన్, శిరీష, ములాఖత్ ఇప్పుడే ముగిసిన నేపథ్యంలో నారా లోకేష్, బ్రాహ్మణి, అలాగే సత్యనారాయణ ముగ్గురు కలిసి ములాఖత్కి వెళ్ళి ఇప్పుడే బయటకు వచ్చిన విజువల్స్ మనం చూడొచ్చు. మనం పూర్తిగా ఈ విషయంలో ములాఖత్ కీలకమైన అంశాలు చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. ములాఖత్ ఏదైతే మధ్యాహ్నం జరగబోయే సమన్వయ కమిటీ భేటీ విషయంలో కూడా ఈ విషయాలన్నీ కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. అలాగే పూర్తిగా చంద్రబాబు ఇచ్చినటువంటి సూచనలు, సలహాల మేరకు మధ్యాహ్నం ఏదైతే సమావేశం 3 గంటలకి జరగనున్న నేపథ్యంలో ఆ సమావేశానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా చంద్రబాబు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలతో మేరకే ఇదంతా కూడా జరుగుతుంది. అలాగే ప్రజాక్షేత్రంలో ఇటువైపు యాత్రలు కూడా ప్లాన్ చేశారు. ఈ యాత్రలకు సంబంధించి కూడా ఏ యాత్రలో ఏమి చేయాలి అనేది పక్క భువనేశ్వరి నిజం గెలవాలి అనే పేరుతో ఒక యాత్ర స్టార్ట్ చేస్తున్నారు 23వ తారీఖు నుంచి. ఈ నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి నారా లోకేష్ పాదయాత్ర ఏదైతే యువగలం పాదయాత్రను బ్రేక్ చేసి పూర్తిగా భవిష్యత్తుకి భరోసా అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ఏదైతే ఆపారో ఆ ఆపిన ఈ యాత్రను కూడా కొనసాగించనున్నారు నారా లోకేష్. అలాగే ఇటువైపు చూసుకుంటే నారా లోకేష్ తో పాటు ఇటువైపు జనసేన కూడా మిత్రపక్షంలో ఉండి అది కూడా యాత్రలు స్టార్ట్ చేస్తున్నారు. ఏదైతే వరాహి యాత్ర దసరా వెళ్ళిన తర్వాత ఈ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ యాత్రలన్నింటినీ ఎలా చేయాలి, ఎలా ప్రజాక్షేత్రంలో ఉండాలి అనే అంశాన్ని ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ చేసినటువంటి అంశాన్ని చూసుకుంటూ ఈ చంద్రబాబు ఇచ్చిన కీలకమైన సూచనలతో పాటు ఇప్పుడు మధ్యాహ్నం జరగబోయే 14 కమిటీ సభ్యులు ఏదైతే ఇటు టీడీపీ నుంచి 7 సభ్యులు, అలా జనసేన నుంచి 7 సభ్యులు, వీరందరూ కూడా 14 మంది సమన్వయ కమిటీ సభ్యులతో ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో మొత్తం ఆసక్తికరమైన అంశాలన్నీ రానున్నాయి, చర్చకి రానున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా మరి కాసేపట్లోనే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజమండ్రికి చేరుకోనున్నారు. 1 గంటకి రాజమండ్రికి చేరుకొని అక్కడి నుంచి 3 గంటలకి ఏదైతే సెంట్రల్ జైలుకి ఎదురుగుండా ఉన్నటువంటి మంజూరమ్మాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పూర్తిగా చంద్రబాబు ఇచ్చిన సూచనలు, సలహాలు నారా లోకేష్ క్లియర్ గా జనసేన పవన్ కళ్యాణ్ తో చర్చించి ఒక సమన్వయానికి వచ్చి, ఎందుకంటే ఈ సమన్వయ కమిటీలలో లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు లేనప్పటికీ, ఎందుకంటే అధ్యక్షులుగా టీడీపీ నుంచి కింజరపు అచ్చెన్నాయుడు వ్యవహరిస్తున్నారు సమన్వయ కమిటీకి. అలాగే జనసేన నుంచి నాదెళ్ల మనోహర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ 2 సమన్వయ కమిటీలు వీరిద్దరి సమక్షంలో ఏదైతే పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ వీరిద్దరి సమక్షంలో ఏర్పాటు చేయడం అనేది, అది కూడా విజయదశమి సందర్భంగా ఈ రోజు కీలకమైన భేటీ సందర్భంగా ఈ ములాఖత్తులో అన్ని అంశాలు కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ మోహన్.